హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇడ్లీలోకైనా దోశలోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సెట్ అయ్యే విధంగా పల్లీలు కానీ కొబ్బరి కానీ లేకుండా రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే రెడ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ఈ చట్నీ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే రెడ్ చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 4-5 వరకు గుంటూరు మిర్చిని అలాగే 4-5 వరకు కాశ్మీరీ మిర్చిని వేసుకోండి. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకోవడం వల్ల చట్నీ మనకి మంచి రంగులో వస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ మిర్చి లేకపోతే మీరు తినే కారానికి తగ్గట్టుగా నార్మల్ ఎండుమిర్చిని చూసుకొని వేసుకోండి. ఈ ఎండుమిర్చిని జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయని కూడా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ జస్ట్ మనకి ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అందుకన్నా ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. సో ఒక 2 నిమిషాలకి చూసారా ఉల్లిపాయ రెబ్బలు ఇలా సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే పండిన టమాటాని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసి టమాటా ముక్కల్ని కూడా లో ఫ్లేమ్లోనే కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో టమాటా ముక్కలు ఒక 2-3 నిమిషాలకి ఇలా చక్కగా మెత్తబడిపోతాయి. ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. పుట్నాల పప్పును వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి అలా అంతా కూడా కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. పుట్నాల పప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు అనమాట. జస్ట్ ఒకసారి అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. సో ఈ చట్నీ మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇక ఈ చట్నీలో చింతపండు కానీ కొబ్బరి కానీ పల్లీలు కానీ ఏమీ వేయరనమాట. ఇలానే ప్రిపేర్ చేస్తారు. సో చూసారా చట్నీని ఇలా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీలో వేసేసుకొని చట్నీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. దోశలోకి అయితే కొంచెం గట్టిగా ఉంటే చట్నీ బాగుంటుంది. అదే ఇడ్లీలోకి అయితే కొంచెం పలుచగా ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. సో చట్నీని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం స్టవ్ మీద ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని కాగిన తర్వాత జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా వేసేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. ఇక ఈ చట్నీ తాలింపు కోసం మినపప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర ఇవేమీ వేయరనమాట. జస్ట్ ఆవాలు మాత్రమే వేస్తారు. సో ఇలా కలిపేసుకొని ఈ చట్నీని వేడిగా ఇడ్లీతో కానీ దోశతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద రెడ్ చట్నీని ఇలానే ప్రిపేర్ చేస్తారు. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.